వైఎస్ఆర్సీపీ పాలనా కాలంలో మద్యం అమ్మకాల్లో అవినీతి జరిగిందని అసలు ఎలా చెప్తున్నారు? ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల దుర్వినియోగం జరిగిందా? నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా దోచిపెట్టారా? లంచాల కోసం ప్రభుత్వ వనరులను లిక్కర్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారా? ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడైనా గండి కొట్టారా? ఇవన్నీ జరుగుతున్నది టీటీడీ పాలనా కాలంలోనే కదా. మరి జగన్కి ఎలా అంటగడతారు? అసలు లిక్కర్ స్కామ్ జరిగిందెక్కడ? వాచ్ ది స్టోరీ. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో మద్యం షాపులు తగ్గించారు. అంతకుముందు చంద్రబాబు కాలంలో ఏర్పాటైన బెల్ట్ షాపులన్నీ రద్దు చేశారు. కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. రాత్రి 9 గంటలకే మద్యం షాపులు మూసేశారు. అంతకుముందు చంద్రబాబు హయాంలోనే 14 డిస్టిలరీలకు అనుమతిచ్చారు. మంత్రిమండలికి తెలియకుండానే మద్యం షాపులు, బార్లు టార్గెట్ ను మించి అమ్మకాలు చేస్తే ప్రభుత్వం వసూలు చేసే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడం ద్వారా ఖజానాకు 5,000 కోట్లు నష్టం వచ్చిందని అంచనా. అందుకే చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కూటమి నాయకులు ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చడానికి లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించారు. చంద్రబాబు పాలనలో కేవలం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోలు చేశారు. ఈ కంపెనీలన్నింటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు కాదా? వైఎస్ జగన్ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. రేట్లు పెంచడం ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ చంద్రబాబు హయాంలో అందుకు విరుద్ధం. ఆయన హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 43,000 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని చెప్పి మద్యం అమ్మకాలను భారీగా పెంచాలని టార్గెట్లు విధిస్తున్నారు. ప్రజలతో బాగా తాగించి మద్యంపై వచ్చే ఆదాయాన్ని 40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెడుతున్నారు. ఎవరైనా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెబుతారు. కానీ చంద్రబాబు మాత్రం 99 రూపాయలకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తా అని హామీ ఇచ్చారు. కనీసం ఈ హామీని కూడా నిలుపుకోలేక మద్యం రేట్లు పెంచి దోచుకుంటున్నారు. అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు పరం చేసి చంద్రబాబు ప్రభుత్వమే కుంభకోణానికి తెరతీసింది. ఇప్పుడు రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు, వీధి వీధిన వెలిసిన బెల్ట్ షాపులన్నీ తెలుగుదేశం వారి ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి సంపద పెంచుతానని చెప్పిన చంద్రబాబు తన పార్టీ వారి సంపద పెంచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరోవైపు ఖజానా ఖాళీగా ఉందంటూ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. కుంభకోణాల సృష్టికర్త చంద్రబాబు అయితే వాటిని వైఎస్ జగన్ కు ఆపాదించడానికి అధికార వర్గం నానా పాట్లు పడుతోంది. పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇరికించడానికి కుట్రలు చేస్తున్నారు.